మీరు ఒక్కడే మా కుమారుడు, మీరు తప్పంతా ఎవరూ లేరు. మేము ఇంటికి పోదాము రమ్మని ఎంత ప్రాధాన్యపడి నేను రాస్తున్నాను. కానీ నేనైనా మాకు మా ఎంత వచ్చేటప్పుడు చేయండి స్వామి. బాలకాసిందా మీ తల్లిదండ్రులను ఏడ్పించకము నాయన. వారి ఇష్టానుసారం ఇంటికి వెళ్ళి వారి కోరికలు తీర్చి వారిని సంతోషపెట్టుము. అదే నీకు ముక్తి. త్రిమూర్తి స్వరూప జన్మ తరింపజేసుకుని కోరిన ఈ దేవుని గృహమును కంపి మాయ సంసార కోపముల నుంచి నరకమునకు గురి చేతులేనా నీ పాదములపై రాలి నా పంచ ప్రాణమైన విడిసేద గాని నేనే మాత్రముడి నుండి పోటాలను స్వామి, మీ కొడుకులను వీళ్ళకు కొడుకుగా భావించి వీరికి విద్యాబుద్ధిని చెప్పించి మీరు జన్మ తరింపజేయండి స్వామి. ఏ నాటికైనా మీ వలె రాజయోగై మా వంశం నిలుపునట్టుగా ఆశీర్వదించి మా గృహములకు పంపించడనే ప్రార్థన. నాయన లెమ్ము, బయలుదేరదు. నీవు కోరుకున్నట్లు నీ కుమారుడు రాజయోగుకున్నట్లు ఆశీర్వదించి నీ గృహములకు పంపిదము. కానా నీవు ఏమాత్రము భీతి చెందక సంతోషముగా వెళ్ళిదమ్ము నాయన. సిద్ధము స్వామి. నాయన సిద్ధ, నాయన నువ్వు ఇంటికాడున్నప్పుడు మీ అమ్మ రోజు కేజీ పలావ్ తిని ఇంతలా ఉండేనైనా చూడు అది ఎంత సన్నగా అయిందో. ఇంటికి పోదాంరా నాయన, ఎంత కఠినట్టున్నావురా రానంటావు. నీ కాతను కడప జిల్లాలో కడపని పోయిన వాళ్ళని అందరినీ అడిగిన ఎల్లమ్మను ఎనకమ్మను సుంకులమ్మను ఏమ్మా మీరనే చూసిరమ్మా సిద్ధేనని. నేను సాగు కడపని పోయి చాలా అయిపోయి మెంజుల్లే అని కానుంచి ఎక్కడ నంద్యాల జిల్లా పోదు. నేను పోయిన టయానికి వాళ్ళందరూ కడపని పోతుంది. ఆ పనులు సరఫరా తీసుకుని ఏమో మీరన్నా చూసిరమ్మా అంటే ఈ సాగు మెంజుల్లే ఆ నుంచి ఎక్కడ తెలంగాణ పోటీ కేసీఆర్ ఏమన్నా సలహా ఇచ్చాడేమో. నేను సాగు నీ ఎలక్షన్లు పెట్టుకొని నా బాధ నాకైంది మెంజుల్లే అని ఆ నుంచి ఎక్కడ అనంతపురం జిల్లాకు వచ్చి ఆడ మేము పోయేటానికి కడపని పోతాను. ఏమో మీరన్నా చూసి రూపాయలు ఉన్నాడు ఈ సాగు మీ సిద్ధంగా. మల్లారా కళాకారులారా, గుంటూరు గ్రామస్తుడు ఆంజనేయులని భక్తుడు కూడా సిద్ధయ్యడానికి 100 రూపాయలు కానుకగా సమర్పించుకుంటున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ వీరకంఠేంద్ర స్వామి, ఆ నాగమ్మ తల్లి సకల సంపదలు ఆరోగ్యమైశ్వర్యించి కాపాడవలసిందిగా కళాభిమానంగా కోరుతున్నాను. జై హింద్. నరక ఊర్లో ఉండాలంటే అనంతపురం జిల్లా నుంచి గాంధీ ఆటకు వచ్చి ఆడ పంచర్ అయితే గాంధీ ఆటకు వచ్చి ఇటుకు వచ్చే రానంటే రానైనా అద్దెకి ఏమైనా ఉందా లేదో 5 10 తీసుకోవడం ఏమన్నా దగ్గర ఉందా లేదో లేదు. వాళ్ళని ఇచ్చారనుకుంటే ఉన్న డబ్బులన్నీ నీకు ఇచ్చింది నెచ్చిన పట్టేస్తుంది. నేను చెప్పేవాళ్ళం ఆయన ఏమైనా గవర్నమెంట్ అన్నా రైలు రోడ్ వేసింటే తొందరగా కన్నా పోదు. ఆ గవర్నమెంట్ కూడా రైలు రోడ్ వేయలే. రానైనా ఇంటికి పోవడం ఇదంతా కఠినాకుండా రానంటే రానంటావు. సామలవారు చెప్పినట్లే నడుచుకుంటూ వాళ్ళు బాబా సేవలు చేయొచ్చు. నీ జన్మ తరించుకోమో సిద్ధ. నువ్వేనాటికైనా నీ తల్లిదండ్రులను మరవకుండా ఆయన నువ్వు వెళ్ళి వస్తావు ఆయన వెళ్ళి వస్తావు. మీ తల్లిదండ్రులు విశ్వ ప్రయత్నం చేసి నిన్ను ఇంటికి రమ్మని పిలిచినా పోకుండా వారిని ఏడ్పించి పుత్ర శోభను కానీ ఏమి సాధించలేదా? హరిహర స్వరూప, మీకు తెలియనిది ఏమున్నది తండ్రి? దింపక ఏదైతే అసాధ్యమై హరికరాజులకు అడివి కాకుండా అట్టి అంతరాత్మనే అడుగుతున్నావు. నీవు ఆ పరమాత్మను గ్రహింపజాలు కానా తక్షణము నీవు నీ కుటుంబానికి నీ తల్లిదండ్రుల సేవ చేయించు, నీ జన్మ తరింపజేసుకును. తండ్రి విరాట్ స్వరూప, సుఖములంది ఇచ్చవహించట శాశ్వతానందం పదవి కోరిన ఈ దేనిని మాయ సంసార కోపమున పడద్రోయ బయలుదేరము. తక్షణము నీవు నీ గృహమునకెళ్ళి నీ తల్లిదండ్రులను దుఃఖము నుండి తొలగింపు. అదే నీకు ముక్తి. తండ్రి పలుమారు కొమ్మను సరేనా నీ పాదములపై రాని నా పంచ ప్రాణములైన విడిసద గాని నేనేమాత్రం పాదం నడిచి ఒక్క అడుగైనా ముందుకు పెట్టగలను. సిద్ధ ఏద నీకు వెర్రి